చూసినవా అనే అక్క ఆ గీత ఎట్లా మాట్లాడుతుందో. మొన్న దాని ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని మరీ ఇంటికి వచ్చి చైన్ అడకపోయింది. పోనీ కదా అని ఇచ్చిన, ఇక పోయి అడిగితే ఎప్పుడు రేపు అని చెప్తాంది. ఇప్పుడు పోయి అడిగితేనేమో మా అన్న బిడ్డ ఫంక్షన్ ఉన్నదంటాంది. ఇది ఎక్కడ ఉన్నదా అనే? అయినా నువ్వు ఎందుకు ఇచ్చినవే? నేను ఉంటేనైతే అసలు ఏమీ చెప్పదు. నువ్వు అవ్వగారింటికి పోయినవే అక్క. అయినా ఈ రోజుల్లో మంచికి న్యాయం ఏడున్నది? అస్సలే లేదు. దా ఇచ్చి మోసపోడు తప్ప ఏది లేదు. అయ్యో అక్క, నేను ఇయ్యకపోదునే. దాని బంగారం అంతా బ్యాంకులో కుదబెట్టిందట. దాని ఇంటికి చుట్టాలత్తే ఇజ్జత్ మానం పోతుంది, బంగారం మెడ లేకుండా అని నా ఇంటికి వచ్చి ఇచ్చేదాకా ఇడిచిపెట్టలే నన్ను చైను. మంచి పని చేసినావు కూర్చున్నావు, ఇంకేమున్నది? అక్కలు ఎటు వేస్తారు? ఏం లేదురా వివేక, ఏం చెప్దామన్నా ఏం మంచిగా లేదు. ఆవుగాని మీకు ముచ్చట చెప్తా, కూర్చోర్రి. తీరింది పడేలా ఊదాడి అని మంచిగా కూర్చున్నారు ఇక్కడ మొక్కుని. మా అత్తకి ఏమో ఇంటికి పోతే మా పని లేదు పాడలేదా? ఇక నేను చెప్పేది కూడా మీ అత్త గురించే, కూర్చోరి చెప్తా. మన అత్త గురించేనట, కూర్చో అక్క. ఏం చెప్తా? నిన్న నర్సయ్య పెద్ద బాపల ఇంటికి అగ్గానికి రాలేదక్క. కింది వాడలు మొత్తం మీ కోడలు రాలేదా, మీ కోడలు రాలేదా అని మీ అత్తను అందరూ అడుగుడే. ఇక మా అత్త వచ్చా మేము వచ్చి ఏం చేస్తాం రా? కట్నం రాపిచ్చి బుక్కెడంత తిండ్రా పని తోలేం మేమే. కట్నం రాపిచ్చి బుక్కెడు బువ్వ తిండ్రాపా అని అంటే మీ అత్త ఒకటే లొల్లి, కుంబెడు పెట్టుకునేది కంచంలో. మళ్ళీ నాకు ముక్కలేని లొల్లి పెట్టింది. పెళ్లి కొడుకోళ్ళు పెళ్లి కూతురు కొట్టుకునే మోపైంది మీ అత్తయ్య బట్టి. ఉడకలే కూర అంటది, కారం లేదంటది, ఉప్పు లేదంటది. 3 సార్లు పెట్టించుకునేది, 3 సార్లు వారేసింది. నాకు అండ్లతో నేను చూసినక్క. ఆమెకు ఇంటికాడ బొక్కలు తక్కువని అక్కడ వచ్చి కుక్కలకే కొట్లాడుతుందా? ఏం లోళ్ళు అనుకుంటున్నా వాళ్ళు ఒళ్ళి ఇస్తారు, ఇటు ఇస్తే అటు ఇస్తే అటు ఇస్తే ఇట్లు ఇస్తుంది. ఇంకా పోషమ్మకుంటారు అందరూ. శ్రీ గాగా అయ్యాడు అని ఎందుకు పిలిచినావు, గాగా అయ్యాడు అని ఎందుకు పిలిచినావు అందరూ అనుడే. ఇంకా పోషమ్మ కాడోళ్ళు అయితే మన అమ్మాయిని అయిపోవు కాదు, ఇజ్జత్ మనం తీసుకుని తప్పేమన్నా ఉన్నది? మీ ఇజ్జత్ మొత్తం పోయింది. నిన్న ఘోరంగా చేసింది, లొల్లి పంచాయతీ చేసింది. ఆగం జంగిల్ చేసింది. ఆ కట్నం రాపించింది తెలియదు, రాపియని తెలియదు. కానీ ముక్కల కోసం అయితే ఒక లొల్లి కాదు బొక్కలాట 2 అన్నట. కడుపు ఎత్తిపోయింది అక్క. ఇక మన అత్తని తీర్చిపెడితే పని అయ్యేటట్లేదు. ఆయనకు సురుకు పెట్టాల్సిందే, బుద్ధి వచ్చేటట్టు మాట్లాడాల్సిందే. లొల్లైన ముచ్చట నేను చెప్పారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇట్టి చాపిస్తుంది. మళ్ళీ అసలే మా అమ్మ ఉన్నకాడు ఉండవరని నన్ను కొడుతుంది. చప్పటి కూకోరి ఏమేమి చెప్తాం రా? ఆమె రాని ఆమెకి ఏడ పెట్టాలో గడ పెట్టావా? ఆమె రాని సంగతి చెప్తా. ముక్కల కోసం పెట్టుకున్నావు అడిగేరు. నువ్వు భయపడకురా, పోవడా నీకేం పుట్టింది అట్లా భయపడతాను. ఇక ఆముచిట అట్టుండంగా అక్క. ఇక నా పెద్ద కోడలు అంట వారానికి 3 రోజులు ఒక పొద్దు ఉంటది. 3 రోజులు ఒక పొద్దు ఉంటది. ఇల్లు కడుగుతుంది, అది కడుగుతుంది. ఇంత కోడిగుడ్డో కొంగగుడ్డో ఇంత రీస్ కౌసో రొయ్యలో బొమ్మడిలో తిన్న పాయనమా వెనకట. ఆయన ఉండంగానైతే నావా తినలేక చచ్చిన. ఆరొక్కడి తెచ్చిపెట్టి నీసంటే కౌసంటే కళ్ళంటే గుడాలంటే. ఇక ఏమంటే వీళ్ళు నా ఇంటి అడుగు పెట్టిర్రో ఇక చూసినవా నా కడుపు కథం. చిన్న కోడలు అంటావు, కోడని కోడిగుడ్డు కూడా అద్దది. అది గిట్టు ఉన్నది కానీ కంటి లోపలికి ఎట్టుకొని దాని దవడలే కట్టు వేరు బట్టి వచ్చినట్టు ఉంటుంది. ఏడ సైడ్ లేదు కానీ వీళ్ళకి అక్కడ ఏమున్నది అక్క, ఏడ గతి లేదు. నా కొడుకు గాడిది నానాలి. మరి మావ తిన్నదాయే, తిన్న పానమాయే, పానం కొట్టుకుంటాంది. మరి ఇంత తెత్త ఇంత అంటుతాను అనడా వాళ్ళకి భయపడతాడు. ఎంతగానో అని చెప్పాలి. చెప్పి నా పానం బయటట్టున్నది. నా మగడు ఉన్నప్పుడే కడుపు నిండా తిన్నా, కంటి నిండా నిద్రపోయినక్క. ఇంటున్నా అవే నిద్రపోతున్నవే. ఏమింటున్నవే ఏదో నా కథ అన్న ఏ తెల్ల తీసుకుంటాను. శంకుడు దాని ఇంకట శంకుదినట్టు నీతో చెప్తే ఒకటి నత్తదో తినరా. ఎప్పుడు ఆనందంగా 1000 రూపాయలు పట్టుకొని ఓ మందిల కలవరాయే, ఓ కార్యాల కాడికి రాయే, ఓ ఫంక్షన్ల కాడికి రారాయే. ఏదద్దా ఎత్తా చిన్నదైతే ఆగనే అవుతలే. రేపు పిల్ల ముళ్ళ ఉడితే కార్యం చెప్తే అత్తరా? పెద్దది నెరీ చెడ్డది. నన్ను ఏమన్నా అంటే మా అత్త తింటది, తిన్న పేరు తాగిన పేరు చెప్తారు. గల ఎల్లమ్మలకు కోసిన్నాడు కళ్ళు తెచ్చుకుంటే గిలాసడంతది ఆయన పోయినసారి. ఏదో అట్లా బాగొద్దులని తాగితే మా అత్త కళ్ళు దాక్కుండేది, గోశల బయలు పోయిందని ఊరంతా సాటి చెప్తా. అది పాలల్లో అవసరమే లేదే, నా కోడలు చాలు నన్ను బదనం చేయడానికి. లంగబొడ్లు ఒక గత్తోలే ఎర్ర ఉంది, ఏం లేదే. ఈ బాడకావులు గత్తోలు చూసే భమిసిండ్రు. ఇంతన్నా అని రవ్వుతుండమే. ఏమో గోడలకు చెప్పుకున్నట్టే ఉంది నా ముచ్చట. ఇక నా కొడుకు గాడిదలు అయితే ఏమన్నా తినబుద్ధి అయితే ఇంత పెందాలు అంటారని బయటనే తింటారు, మూడు దుడుచుకొని వస్తారు. అవే నన్ను మరి అవ తిన్నవా, మరి గిద్ది తింటావా, మరి గద్ది. ఓ ఆదివారం అనరు, ఓ శుక్రవారం అనరు, ఓ సాపలు అనరు, ఓ రొయ్యలు అన్నారు.
గదేందో ఫైవ్ చేస్తారు కదా కోడిగుడ్డు కొట్టిపోసి ఆమ్లెట్ తిన బుద్ధి అయితే చెయ్యి అంటే చీప్ ఆడుగాను ఆమ్లెట్ తింటావా ఆనబెట్టి ఏం చేయాలి? అగ చూడే తలుపులు తెరబెట్టింది ఇంట్లోనే ఉండవచ్చు దొరసాని. ఇంట్లో ఉండకుంటే ఎటు పోతుంది? ఇప్పుడు ఏ పెళ్లిళ్ళు ఉన్నాయని పోతుంది ఇక ఇజ్జత్ తీయడానికి. వస్తా అన్నం వేసుకొని తినపోయిన వట్టి కూర్చొని చూస్తాను. ఆ మీరు లేకపోతే తిన బుద్ధి అయితే లేదని కూర్చున్నాను అట్టిగానే. మీరుంటే మిమ్మల్ని బొమ్మలు చూసినట్టు చూసుకుంటూ తిందామని ఆగిన. ఎవరి దాకా ఎట్లా మీరు మరి ఎండాకాలం తినం పొద్దెక్కుతే అట్టిగానే గావరైతుంది ఆమెకింత కూడేసి ఎటన్నా పోతామని ఆలోచన ఉందా? మీరు తినరైతిరి నాకు పెట్టరైతిరి. మీరంటే ఐసోలు మీరు ఆగుతారు, నేను ఆగుతాను ఆకలికి. ఇక కందిపప్పు రుబ్బుతుంది అంటే 4 చింతపండు రవ్వలేసి బుడబుడ చేస్తుంది. నాకు చింతపులుసు పడుతుందా? ఎక్కత్తదా 4 ముక్కలు తిందామంటే ఎంత పుచ్చుకున్నామోదు ఇన్న రంగక్క ఐసోళ్ళు వాళ్ళకి అరిగినట్టు నాకు అరుగుద్దా? ఎటు ఆడలు తిరగవేరు. నేనేదన్నా కోడిగుడ్డగా ఉల్లిగడ్డ ఇంత ఎల్లవ పాయనో మిరవ మసాలా వేసుకుందామంటే ఒక్కడికొక్కడి దొరకని ఎరిసిరలు. ఆ షవ్ సల్లాగుండా ఆ షవేమో అంటుకోడాయే. నా ఇంట నేనే దొంగలకి ఎంకులాడైతుంది సాయం అట్లా అటు ఇటు. ఏ ఎక్క తక్క ఎందుకు కొడతాను కుక్క లెక్క? మేమన్నా ఎంబడి పడిపోయినా ఉప్పు కారాన్ని ఏదో బుక్కడ బువ్వ వేసుకొని సపడక వండక. నిన్న లగ్గం పైన కూడా ఇజ్జ తీసినాడు, మా ఇజ్జ తీసినాడు. అక్కడ పోయి బొక్కల కోసం కుక్కలకే కొట్లాడతావు. అనుకుంటా వండపైన బొర్రపైన మళ్ళీ ఆడికి ఈడికి ఇంకా మళ్ళా మమ్మల్ని అంటుంది. చూసినావు పెద్దవి ఎట్లా అంటాందో? నీకు మటన్లు అంటే చికెన్లు అంటే చేపలంటే రొయ్యలంటే బొమ్మిడిలు అంటే ఎవ్వి నూకుడు పులుసులు పెట్టుకుంటా జురుకుంటా తింటావు. ఇంకా మమ్మల్ని అంటున్నావు. కొంచెం ఉండాలి. అవత్త పోంగనే 2 గుడ్లు కొట్టుపోసినా కదా, కడుపు నిండా తింటే కదా, తినుకుంటా తినలేదని ఇట్లా మంది మీద ఏడ్చుడు ఎందుకు? తింటది ఎల్లెలకల వంటది బాగా పాట ఊరంతా తిరగత్తదో ఇట్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది గుడ్డు లేదు ఆమ్లెట్ ఏం లేదా? మొన్ననే అడిగితే 2 గుడ్లు ఆమ్లెట్ వేసినక్క కడుపు నిండా తిన్నది ఏమెరగనట్టు కూర్చున్నది. తినుడు మర్చిపోడేనా నీ పనిగా? చూసినావు పెద్దవా ఇంకా మీదికెళ్ళి మమ్మల్ని బదనాం చేస్తుంది. కోడళ్ళదే పెత్తనమని ఇంకా మళ్ళా మాట్లాడుతాను చూడు ఎట్లా మాట్లాడుతాను. ఇద్దరు ఆడోళ్ళు ఒకటే గజ్జల కూరలో ఎగురుతుర్రా నా మీదకి వచ్చి. అసలు మిమ్మల్ని కాదే నా కొడుకులు నాడే వాళ్ళు చేయబట్టే మీరు గిఫ్ట్ అయ్యారు. ఇలాంటి నాకు కోడిగుడ్డు కొట్టుకొస్తారని నేను కడుపు నిండా తిని ముఖం మార్చిందట. ఇక దీని దాకా బాగా చెత్తిపోయిందట. అవునే కార్యమైన కాడ ముక్కలే ఈ వక్కలే అనరా? కట్నం ఎత్తలేవా? నువ్వైతే అట్టుపోయినా మీరు అత్తు కావచ్చు బిడ్డ. ఇక మనం నన్నే మాట్లాడతాను. దీని దాకా ఇజ్జత్ తీసిందట. ఏమి ఇజ్జత్ తీసినా మీరేం పెడతారు? అవు మరి ఏమంటే మీరు నా ఇంటి అడుగు పెట్టిరో నా ఇంట మీదే అవుతుంది పెత్తనం. నేను ఉన్నవా అంటూ ఉన్నా అన్న గంటే నాదేమన్నా నడవనిస్తారా? ఇంకా అమ్మగా చెప్తుంది ముచ్చట. పెద్దవా చిన్నవా అని చెప్తుంది. దాన్ని జరగదా బాగోతాం? నువ్వు చెప్పేది రంగవా తప్పు ఎవరు దిక్కుంటారని వచ్చుంచే వినమంటదా? ఇక ఇది అన్నికి లంగ మాట మాట్లాడుతుంది. ఆడ కార్యం కాడ మటన్ పులుసు పోసే పనులు కాదు నాకు పనిపడేస్తాడు మా చుట్టమే. ఇక అమ్మకి ఇది ఎత్తారా గీ ముక్కెత్తా గా ముక్కెత్తారా అంటే ఏ గది కాదు గిలగా నాకు ఒక్క దాంట్లో మెత్తది చెయ్యా అన్న. అవి గదిలో అట్ట నీకు చెప్పిన ఆడకాడు గాడి కొడిచేవాడే ఆడి చెప్పిన మొగడు చెప్పిండ నీ అసొంటోళ్ళు చెప్పిన నీకు ఎవరు చెప్తా నీకెందుకు? నువ్వు సక్కర అని అయితే మాకేది చెప్తారా వాళ్ళు చెప్పు ఒకసారి. వీళ్ళు ఎక్కడ ఏ చేసేది సచ్చిన నాకు తెలియదు కానీ నా ముచ్చట మీకు చెప్పను. నిప్పులన్నీ పొగత్తదా రాదు కదా? నువ్వు తప్పు ఎత్తినా కూడా చెప్పిరు మాకు అట్టిగా నేనా? మా అత్త ఏం చెప్తాను ఎవరితో ఏమంటుంది ఏడ తింటాను ఏడ ముచ్చట పెడతాను ఇవేనా మీకు పనా పాట మాకు? ఇక మీరు చేసి పెడితే ఆపుకొని తింటానా? ఏ లేదు మేము వచ్చరికి అంటి పెడితే మాకు నువ్వు. అవునే నువ్వు బాగా మాట్లాడుతున్నా ముంగిస ముద్దాలని లగ్గమే ఎన్నెన్ రైతాండే గిన్నెన నుంచి నీ పాప చేత ఎప్పుడన్నా గొచ్చిర మీడినవా అయినాక బొక్కురండి పెట్టినవే. నేను అందుకే వీళ్ళతో పొత్తంటానే నాది నేను అనుకుంటా బాడుకోవాలి మీరు మీరు అనుకోరంటే ఒక్కదాని నీకు సాతన అయితే సాత కాదు మాతోటి తినే అని ఆ పెద్దగాడు అన్న వల్ల నేను మీతోటి పడెడతాను. లేకపోతే నేను ఒక్కదాన్ని కమ్మాతిగా అయినాక అంటుకొని తినపోతున్నా గోలిచ్చి గోడకు తప్పుకొని. మరి అంత ఇద్దరిని ఇస్తాను అంటున్నా వాడదాన్ని అదే ఫంక్షన్ నువ్వు పోయి కట్నం వేసి రాపోయినవే నీకే పోదా? నాకన్నీ పోతాయి నీకే పోవు.
ఊకో అక్క, మనం పోయినా మంచిగుండు. ఈమె పోయి మన ఇజ్జత్ మనం తీసింది. మేము రోడ్డు మీకెళ్ళి పోతా అంటే మాకు పిలిచి చెప్తాంటే మా చెవులు పోతాయి. కొంచెమని ఇజ్జత్ అనిపించలేదు ఇంకా. అవు పాపం మీరిద్దరు పోతారు, మీరు అందరు ఆగబట్టావాడు దండపోరా పోసుకోవడం లాట మంచిగా దండపోరా పైసలు ఖర్చు మరి తందురు మీతో ఎవడు పెట్టుకుంటాడే మీ అన్నదమ్ములు మీ అదిరలేదు అన్నిటి కాదే మీకు మానాలు వచ్చేటట్టు నేను నెగులుతానా సాతగంధాన్ని రంగక్క పించినోడు పార్టీలు వరకు రా అన్నాడు పోదంతా వీళ్ళతో ఉంటే నాకు ఓడివది ఈ రబరపై ఇంత నేనని ఉండాలి వీళ్ళని ఉండాలి కాకులు పడిచెట్టు పడతారు కాదే రేగ్గంపని ఏడా పోతావు ఏడా టెంట్ కనబడుతుందా ఏడా బొక్కలు కనబడతాయా కుక్క దొరికిన బొక్క లెక్క తింటా పళ్ళ పట్టుకుంటా అని వస్తుంది నీకు పనా పాట పో తిరిగి రా పైగా టెంట్ కనబడితే చాలు వాళ్ళు పిలిచిల్లా పిలవలేదని చూసుడే లేదు, పల్లెం పట్టుకొని తింటది. ఏ తీసేలే మన ఇజ్జత్ తీయడానికి ఉంది ఆమె పనా పాట నడు. అలా ఒకరిని పెంచిన దాకా వస్తానండి వాళ్ళే ఆకలి అయితే అది నేను రాను పో అన్న ఒక్కదాన్ని తోలింది ఈసారి అలా ఒకరిని ఎందుకు వస్తాను నాలే వాడి తీటవై నడిచి రాబడితే ఒక్కదాన్ని ఎటు పోతున్నావా? సావబోతాన్నరా నేను ఎటు పోతా నీకెందుకు నీ పెందమనే మాటలకు నాకు ఉండబుద్ధి అయితలేదు ఇంట్లో అయినబడ్డదా అది కమ్మాయి వేసి పెడుతున్నట్ట నేను అట్లా కూర్చుంటే తింటానన్నట ఏదైనా దాని పాపం చేత నాకు బువ్వెరికనా కూరెరికనా చాయ్ ఎరికనా ఏదైనా నా బట్ట పేగు విండి రాజురా ఎటువంటి అట్టే మాట్లాడుతుంది ఇక అదవుతున్నది సోలముద్ది దాని బాధ కారు దుబాయ్ వేయండు ఆడు తప్పించుకున్నాడు ఇక నువ్వు ఒక్కడి ఉన్నావు నువ్వు దానికి భయపడతావు పిత్తులు ఇస్తావు మరి మామని కట్టెందుకంటే వదిలే అని అదినన్నావా నీ పెళ్ళడానికి బుద్ధి చెప్పుకున్నావురా నేను అట్లా ఫంక్షన్లో పొన్నవే అట్ట నా ఇటుకడ గతిలోకి ఇజ్జత్ తీస్తానట వాళ్ళది నా బలగం పిలుస్తానని పోనా నా బలగం ఎక్కడెక్కడ ఉన్నదో ఏడ కార్యం అయితే ఆడుకోతా నేను ఏడ టెంట్ ఎత్తాడ పోయి తింటావు నా ఇజ్జత్ తీస్తావు అంటాను రాళ్ళు ఏమిటికి నేను ఉండేనక్కర్రా అట్టుకనే పెద్దగా అయ్యిరా అట్టుకనే పెండాలి అయ్యిరా నువ్వైతే నీ పెండానికి భయం చెప్పవైతివి ఇక అదంటే ఏమిలా రాజన్న కోయిలాగా లెక్క ఎటు వరకు అట్టే తిడుతుంది నాకు ఇంటుండ బుద్ధి అయితే లేదు పొద్దుక వరకు నా ఇంటికి చేరుతానని ఒక్కడ కూర్చుంటానని పోతాను చింత కింద నేను రానురా నీ పేంద్రమంతా సూచిపోటి మాటలు మాట్లాడితే దానికి తగ్గట్టు అది పెద్దది మాట్లాడితే నేను అసలే రాను అది ఆట నాకు కోడిగుడ్డు పెట్టిపోసి ఆమ్లెట్ వేస్తే నేను కమ్మాకి అది తినట్ట మందిలో పొన్న ఏది చెప్తలేరు ఏది పెడతలేరు ఉపాసం ఉంటుందని చెప్తానన్నట నాడుస్తుంది ఇలాంటి పెడితేనే తిన్నారా వీళ్ళు కంది పెట్టేది నాకు కోసిన కాలు రెక్కలు మంచిగానే ఉంటాయి నేనే 10 మంది కంది పెడతా అందుకనే మిగిలి మీరు వండుకొని తిండురా అన్న ఆ మాటలు ఎందుకే ఇప్పుడు మరి లేకపోతే ఏరు వస్తారా అంటే మీరు ఏరు వద్దన్నారు ఒక్కదానివి సాతనైతే సాత కాదు అండిని బుక్కడి తినన్న వల్ల ఆడికి కుయ్యి అనుకుంటా తింటాన్న అబ్బా మునేళ్ళ మీద ఆడతారు ఇసొంటి ఆడవాళ్ళని ఏ కోడన్న చూలే ఈ ఊళ్ళో అయినా పట్టదా నేను గట్టి మొఖాన పోతాన్న పో పో పోరా చూస్తాండి అట్లెందుకని నేను మాట్లాడతా ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడటానికి అయితే అది ఇంతగా దూరం అని దక్కచ్చునా మామని ఎందుకంటారే మరి మీరు ఏం చేసి పెడతారే అంతగానో మాట్లాడుతుంది అనరా ఎన్నడా నన్నవారా ఎన్నడానవు ఈడ గిట్టంటే వాడికి అయిన వాళ్ళే అయితేమైనా తీయ అంటావు ఎంతమంది చూసుకుంటా వస్తలేను నేను పోతాను పో అంటింది కావచ్చు నేను వాళ్ళ సంగతి నేను చెప్తా ఏ నేను రాను రా ఇరువు నువ్వు నేను మాట్లాడతా ఏంది నువ్వు మాట్లాడేది ఏమద్దు పో నేను పోతా పోక చింత కింద ఏంది నువ్వు మాట్లాడేది ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు కొత్తగానా దా ఏం అడుగుతావు అడుగుతా రాయే కూలర్ వేసుకొని టీవీ చూసుకుంటుండక ఎందుకే తిరుగుతావు అబ్బో నన్ను కూలర్ల కింద వండని ఇస్తారు టీవీలు పెట్టుకొని ఇస్తారు వాళ్ళకి నచ్చింది కావాలి వాళ్ళు చల్లగా వండాలి నేను అడుగుతా ఆగే అమ్మా సంధ్య సంధ్య గంత భయం ఉంటే మంచిగానే ఉండురా భయం అమ్మా సంధ్య సంధ్య ఏంది గట్లొరుతున్నావు? ఏమన్నా మామను మీ అమ్మ నేనేమన్నా మీ అవ్వ మొల్ల అని ఆమె చెప్పిన మొల్ల నన్ను నచ్చి అడుగుతాన్నవా? మీ అవ్వ చేయబట్టి మా ఇజ్జత్ మానం పోతాంది. ఆ టెంట్లో ఎట్ట పోయి తినుకుంటే మా ఇజ్జత్ మానం తీస్తాంది. ఛీ ఇంకా నీకు చెప్పుకుంటాందా? బొక్కల కోసం కొట్లాడుతుందట పోయి పరుగుంటదా పిల్లగా చెప్పేది వదిలే నిన్ను అడుగుతలేడు ఆగు నేను నీకే చెప్తాన్నా మీ అవ్వ చిన్న పిల్లేం కాదు విన్నావా
ఇగో కుక్కలు కొట్లాడ కొట్టించింది మా ఇద్దరికి ఇక్కడ రంగవరం తీసుకురా చెప్పుతా ఇది రంగవరం రమ్మని పక్కింటి రంగవరం. ఇన్నవా నీకు మరిదంటి ఇవ్వలేదు అత్తంటి ఇవ్వలేదా నీ బాగా వడలెక్కినాడు దుబాయ్ దెక్కపోయాడు ఆవు. ఇక మమ్మల్ని కసుక తింటాను అమ్మగారు ఇటు పక్కన ఒక ఈడ ఏమిచ్చుకున్నా ఎందుకు పోతా అత్తారింట్లో ఉండి తినద్దా ఎందుకు పోతా నీ లెక్కేమన్నా రోడ్డు మీద అడక తింటానవా? ఇక ఏంది అబ్బ బిట్టో నేను అడక తింటాను మీకు ఇజ్జత్ ఉంది మీకు ఇజ్జత్ పోతున్నా ఓ నీకు దండి ఇచ్చేది బిడ్డో నేను అంటలేదు. మీరు అండి పెడితే తినకుంటే ఏం చెప్తుండేనే ఏం తెలియదు రాగు. మేము అంటి పెడితే అవ తింటాది ఇజ్జత్ ఇస్తా 10 మందిలో పోయి ఇజ్జత్ ఇస్తా బొక్కల కోసం పోట్లాడుతాడట కొంచెం ఉండాలి. అక్క చెప్పేది నిజమే. అవు అక్క చెప్పేది నిజమే చెల్ల చెప్పేది నిజమే నేనే లంకనే అవు, అవు. నేను బతుమాసి లంకను ఇక రోడ్ ఎక్కిపో నీ గురించి చెప్తారు. ఇద్దరు ఒక్కటై అవును. నన్నేమో చేస్తారు కానీ అవు ఇద్దరు ఒక్కటే జుట్లు పట్టి కొట్టింది మా ఇద్దరిని కొట్టి అడుగు నేను మీ ఇద్దరు ఏదైనా ఒకటి చేసి మీరేళ్ళు కొట్టినాడు కదా మీ కాదు నిన్ను అన్నది కాబట్టి మీ అవ్వ ఏం చెప్తే కానీ నూరిపోతా అంటే అవ్వు మా అవ్వ నిజమే అనొచ్చు మా అన్నది కాదు నా పెళ్ళ నువ్వు అనుకుంటాను అయిపోయినా అదే మరి మీ అవ్వ చెప్పమని నీ పెళ్ళని చెప్తే నువ్వు నమ్మ పెళ్ళ మాట నమ్మవా ఛీ! ఇక రోడ్ ఎక్కుమాను ఇజ్జత్ పోతది. మీ అవ్వ గురించి చెప్తే మా చెవులన్నీ మూసుకున్నాం. అబ్బో మీరు ఇద్దరు అంత ఇచ్చేస్తారు రోడెక్కి నడితే మీ నోట్లు ఉంచని లేరు వినబడ్డదా నన్ను ఎంత రాసి రమ్మని పెడతారో లోకానికి అందరికి ఎరికే అవునవును నేను పులగాంటి దాన్ని టెంట్ వేసిన కాడ ఎదురైన కాడ తినస్తాను ఊరందరికి ఎరికే ఇక మీరు ఏడ తినరు కదా బిడ్డ ఏడా మాకు ఇంట్లో అబ్బు వాడిన తినలే ఎందుకో చూడుపో మీ అవ్వ ఎట్లా అంటారు చూడుపో ఆ భార్య మొత్తం ఉండారింది ఆడ పెడితే కాంచం ఎన్నడన్నా అయినాక మీరు బోలకూరలు అని చేసిరా నేను నా బట్ట బాత విండిదా ఎన్నడన్నా ఇంత మరి మార్చుకున్నదని ఏదన్నా చేసినారే నా రెక్కల కట్టవు నా చేత నేనే చేసుకుంటాను కానీ అబ్బో బిడ్డో ఇంకా కుక్కిర పెడితే మీరేడ చేస్తారు నన్ను బయట తిని తిని దుడ్డ బొక్క లెక్క పలిచి మన మీద కురికత్తా. దుడ్డకొక్కున్నట్టు నీకు మొగడంటే భయం వేరేదా నువ్వు ఎక్కించి చెప్పు ఇంకెక్కి చెప్పు పెళ్ళ ముందు చవడం పెట్టియావు లొల్లీలు కాజేయి మెల్లగా. ఎన్నడో నువ్వు అంటే ఇవాళ నేను ఇంకే బెల్లమైన అందమైన నువ్వు అల్లమైన అవు ఆడి గట్ల చేసిన ఆడి పీసలేపిన ఆయన తడివేయండి అవు నువ్వు సక్కడదాని నీ కొడుకు సక్కడోళ్ళు మీరు సత్యపూసలు కదా మాకేందా ఆరి గిట్టలు ఇచ్చిమని తీసుకొచ్చిన వారిగా నేను ఉంటా మరి ఇట్లా చెప్తాను నేను అడక తిన్న మంచిదే పో నీకు అదే అలవాటు కదా. మీ అవ్వ మాటలు వినకు అస్సలే లంగా. లంగనట ఏడు లంగతనం చేసినాయి ఏడు దొంగతనం చేసినాయి ఏమో తెచ్చిపోయినాయి అవురా మాట్లాడుతానని తీసుకొచ్చినావు అడుగుతానని తీసుకొచ్చినావు కానీ మాట్లాడతారు మరి ఎందుకంటారు నీ ఫ్రెండ్ చెప్తాను నీ అన్న చెప్తున్నావురా చూసినావా అక్క ఎట్లా లొల్లి తయారు చేస్తాందో? నా మొగని నన్ను కొట్టుమని ఉసిగలుపుతాంది. కొట్టువాడు ఆడు కొట్టతోడైతే అమ్మలాడి ఈ పంత చింతపండు వరకే విన్నావా దగ్గరికి ఎందుకు పోతారు మరి ఎందుకు కొడుతుంది ఆమె అట్లా గంత గయ్యాలి గంప ఎందుకు అవి చూసిన వారు ఎట్టే కుడుతుందో మరిది ముంగట అత్త ముంగట గంగ తెగినట్టే కుడుతుంది గజ్జల గుర్రాలని అరే మీరిద్దరు ఆగురే ఏం లోలు పెట్టుకుంటారు ఇంట్లో ప్రశాంతత లేకుండా ఛీ! కళ్ళు చల్లబడ్డాయి ఎప్పుడు. ఏ గీమతో మనకేంది పలికాయలనేట మనం తీసుకుందా మీ నోళ్ళ చూస్తే ఊమే ఖరాబ్ అవుతుంది సిగ్గులేని వాళ్ళారా మళ్ళీ ఇంటి మాక నచ్చారు పొద్దు కదా చెప్పు చీపురాడు చెప్తా నాకు కోడిగుడ్డు వేసుకొని ఆమ్లెట్ అన్న వేసుకుంటా ఇంకా రంగక్క నన్ను రాకపోయింది తెల్లగల్లన్నది ఆ బాడుకోకు చెప్పసాత కాదు ఈ బర్రెదానికి నా సాత